కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ కనపడుతున్న కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. కేసీఆర్ గారు లేకపోతే అదే కాలువల్లో నీళ్లు, అదే చెరువుల్లో నీళ్లు, అదే రిజర్వాయర్లు ఎండిపోయినాయి. ఎన్నడూ కూడా చూడని విధంగా ఇవాళ తీవ్రమైన నీటి ఎద్దడి, అటు తాగునీటికి ఇలాగే సాగునీటికి కూడా కేవలం 4 నెలల్లోనే వాటర్ మేనేజ్మెంట్ చేయటం చేతగాని ప్రభుత్వం ఇవాళ అటు రైతాంగానికి తీవ్రమైన పంట నష్టంతో పాటుగా ప్రజలకి తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఒక సీవియర్ క్రియేటెడ్ డ్రౌట్ అంటారు దీన్ని. ప్రభుత్వ చేతగానితనం వల్ల, వైఫల్యం వల్ల వచ్చిన కరువుగా మనం భావించాల్సిన పరిస్థితి. కేవలం మన చేతిలో ఉన్న వ్యవస్థల్ని మనం ఏ రకంగా కాపాడుకున్నాం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు. ఈ 4 నెలల్లోనే వచ్చిన ప్రభుత్వం కృష్ణా జలాల మీద పెత్తనాన్ని మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడం ద్వారా ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళని కనీసం తాగునీటి కోసం కూడా తీసుకోవటానికి కూడా సౌలభ్యం లేని పరిస్థితి. ఎందుకని నల్గొండ సభలో కేసీఆర్ గారు ఆ రోజున వెలుగెత్తి 1,00,000 మంది ప్రజల సమక్షంలోనే మన తెలంగాణకు నష్టం జరగబోతూ ఉంది, ఈ కేఆర్ఎంబీకి ఈ ప్రభుత్వం రాగానే పెత్తనం అప్పచెప్పింది నాగార్జున సాగర్ మీద, దాని యొక్క ప్రతిఫలం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ పంటలు ఎండిపోవటమే కాదు, కనీసం తాగునీటికి కూడా మార్చి నెలలోనే ఇంత ఎద్దడి. ఖమ్మం నగరంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు పాత్రికేయ మిత్రులు కానీ ప్రజలు కానీ. ఎక్కడ చూసినా బోర్లు వేస్తూ ఉన్నారు. ఖమ్మం నగరంలో కనీసం రోజుకు 100 బోర్లు పడుతూ ఉన్నాయంట. ఎప్పుడైనా సరే సర్ప్లస్ వాటర్ చూసినాం మనం ఇక్కడ. సాగునీరు, తాగునీరు, కరెంటు విషయంలో కనీసం రెప్పపాటు కూడా కరెంటు పోని పరిస్థితిని గత 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనలో చూసినాం. కేవలం 4 నెలల్లోనే ఇంత తేడా. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రైతుల దగ్గర పోతే రైతులు కూడా ఇవాళ మేము ఒక రైతులు పొట్ట మీదకి వచ్చిన పంట ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది. ఆయన 10 ఎకరాలు వేసిండు. ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టం వాటిల్లటం జరిగింది. ఆ రైతుకి 5 ఎకరాల 30 గుంటలు ఉందంట మొత్తం ఆయన రైతు ఎక్స్టెంట్. రైతు బంధు పడలే. ఆయన భార్య పేరు మీదనో లేకపోతే తండ్రి పేరు మీదనో ఉన్న ఒకే ఎకరం 30 గుంటలకు మాత్రమే రైతు బంధు పడింది. 5 ఎకరాలు 30 గుంటలు ఉన్న వాళ్ళకి పడలే. అటు రైతు బంధు రాక, ఇటు సరిగ్గా నీళ్లు వదలక, వాటర్ మేనేజ్మెంట్ చేసుకోలేక, తర్వాత ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అటు పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలి. అట్లనే తక్షణం మీరు కేఆర్ఎంబీతో మాట్లాడతారా లేకపోతే ఎవరితో మాట్లాడతారు అధికారులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అలాగే జిల్లా మంత్రులు పూనుకొని ఖమ్మం నగరంతో పాటుగా పాలేరు రిజర్వాయర్ మీద ఆధారపడ్డ దాదాపు 2,600 ఆవాసాలు ఖమ్మం నగరంతో పాటు మిషన్ భగీరథ మీద ఆధారపడి ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా రేపు తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం 1/2 TMC ఉంది. అది నీరు నాకు తెలిసి ఒక వారం రోజులు కూడా సరిపోదు. తర్వాత పరిస్థితి ఏంటి? మనం ఇంకా మార్చి 31 ఉన్నాం. ఏప్రిల్ నెల ఉంది, మే నెల ఉంది, జూన్ నెల ఉంది. దాదాపు ఇంకా వచ్చే 3 నెలల పాటు మనం తాగునీటి ఎద్దడిని ఏ రకంగా నివారించడం కోసం అని చెప్పి నాగార్జున సాగర్లో ఉన్న జలాలన్నీ దాని మీద మనం అవతల ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతా ఉంది. తాగునీటి అవసరాల కోసం మొన్న మధ్యనే నెల రోజుల క్రితం, నెల రోజుల లోపలనే 6 TMCలు తీసుకుపోయింది. మనం మాత్రం ఏం డ్రా చేయలేకపోయినాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనంలో తీసుకొని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, బేరీ చేసుకోండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లయింది, మళ్ళా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇవాళ నామా నాగేశ్వరరావు గారు మన అభ్యర్థిగా ప్రకటించబడి ఉన్నారు. ఆల్రెడీ వారి యొక్క ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నారు. రేపటి నుంచి మరి మండల మీటింగ్లు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో నామా నాగేశ్వరరావు గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రైతాంగానికి లేదా ప్రజలకి
మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు అధైర్యపడకండి, మీకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం మేమందరం ఉన్నాం, నాయకులు ఉన్నాం, కొట్లాడతాం ప్రభుత్వంతో. మీకు పంట నష్ట పరిహారం ఇచ్చే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ కదిలింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మరి క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ ఉన్నారు. ఇది కొనసాగుతుంది. మేము రైతాంగానికి కూడా అండగా ఉంటాం, కష్టాల్లో ఉన్న ప్రజలకు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు మిత్రులారా.